ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అగ్రిగోల్డ్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలని, అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయం అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పింది. ఇక విషయానికి వస్తే అమరావతి వేదికగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. చిన్న మొత్తాల వారికి ముందుగా చెల్లించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం ముందుగా 250 కోట్లు ప్రభుత్వమే చెల్లించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లాలో కమిటీల ద్వారా చెల్లింపులు జరపాలని కోర్టును ప్రభుత్వం కోరనుంది. ఇందుకోసం కోర్టులో మెమో వేసి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల ప్రకటించిన 10% ఈబీసీ రిజర్వేషన్లపై హెచ్చరించిన కేబినెట్ ఆ రిజర్వేషన్లలో కాపులకు 5%, మిగిలిన అగ్రవర్ణాలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువుల పింఛన్లను 1000 నుంచి 2000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ లో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక సినీ నటుడు ఇటీవల లేవనెత్తిన చుక్కల భూములపై కూడా చర్చ జరిగింది. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపును మంత్రివర్గం ఆమోదించింది. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోని అధికార టీడీపీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చే విధంగా ముందు చిన్న మొత్తాల వారికి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వమే చెల్లించే విధంగా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.